Exercise 1.1 second sum. Find the LCM and HCF of the following pairs of integers and verify LCM and HCF is equal to product of two numbers. అంటే మన ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దాంతోపాటు ఏం చేయాలి, వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే రెండిట్ల యొక్క ప్రొడక్ట్ లబ్ధాన్ని కనుక్కుంటే అది ఎలా ఉంటుందో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్ యొక్క లబ్ధానికి ఈక్వల్గా ఉండాలి. అది అవునా కాదు మనం వెరిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సమ్ 2691. 26కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాం. చూడండి, 26 2 13s 26, 2 into 13. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫార్ములా రాస్తే 2 to the power of 1, 13 to the power of 1. 91. 91కి 1 ఉంది కాబట్టి 3తో చూస్తే 3 3s are 9 అవుతుంది, 1 మిగిలిపోతుంది కదా. 7తో చూసా 7 13, 91 అయింది. 7 into 13, 7 to the power of 1 into 13 to the power of 1. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫార్ములా రాసుకున్నాం. ఎల్సిఎం ఆఫ్ 26 91. ఎల్సిఎం కనుక్కోవాలంటే వీటన్నిటిలోనే ఉన్న ప్రోడక్ట్స్ ప్రైమ్ నెంబర్స్ అన్ని మనం రాసుకోవాలి. ఇందులో 2 7 13 ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, అవి ఇక్కడ రాసుకున్నాం. 2 into 7 into 13. తర్వాత ఎల్సిఎం అంటే ఏమన్నాం, హైయెస్ట్ ఫామ్ తీసుకోవాలన్నాం, ఎక్స్పోనెంట్ ఫామ్. ఇక్కడ 2 దాకా ఎక్స్పోనెంట్ ఫామ్ 1, 2 to the power of 1. 7 యొక్క ఎక్స్పోనెంట్ ఫామ్ 1, ఇక్కడ హైయెస్ట్ అనేది లేదు. అలాగే 13 యొక్క ఎక్స్పోనెంట్ ఫామ్ 1, 13 to the power of 1. 2 into 7 into 13 మల్టిప్లై చేస్తే 182. అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ 26 91. హెచ్సిఎఫ్లో ఏమనుకున్నాం, కామన్గా ఉన్న ఫ్యాక్టర్లో లీస్ట్ వాల్యూ. మనకి ఇక్కడ కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏముంది, 13 కనుక 13 యొక్క లీస్ట్ ఫామ్ అంటే 1 ఉంది, ఇంకా లీస్ట్ అనేది వేరే లేదు కనుక 13 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ ఎల్సిఎం వచ్చింది, హెచ్సిఎఫ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పినట్టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. చూడండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 182. ఎల్సిఎం 182, హెచ్సిఎఫ్ 13, 182 into 13 మల్టిప్లై చేస్తే 2366. అలాగే నెంబర్స్ 26 91, 26 into 91 మల్టిప్లై చేస్తే 2366 వచ్చింది. రెండు ఈక్వల్గా వచ్చింది. ఇక నెక్స్ట్ ఏం రాస్తాం, దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 26 into 91. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ సమ్ 510 into 92. 510కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. చూడండి, 0 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో చేసా. 255 టైమ్స్ భాగించింది. ఇక్కడ 5 ఎందుకంటే 5తో చేసా. 5 5s are 25, 5 1s are 5. నెక్స్ట్ 3తో, 3 1s are 3, 2 ఉంటుంది 21, 3 7s are 21 అంటే 317. ఇక్కడ ఇవన్నీ రాశా, ఆర్డర్లో రాశా. 2 into 3 into 5 into 7 17, 2 3 2 5 3 17 కనుక ఇక్కడ అవే రాశా. చూడండి, 2 into 3 into 5 into 17. ఎక్స్పోనెంట్ ఫామ్లో 2 to the power of 1, 2 ఒకటే ఉంది, 3 ఒకటే ఉంది, 3 to the power of 1, 5 to the power of 1 into 17 to the power of 1. నెక్స్ట్ 92 ఫ్యాక్టర్స్. చూడండి, 92 2తో చేసా. 246, 2 into 46 is 92. నెక్స్ట్ 2తో చేస్తే 23 టైమ్స్ వచ్చింది. ఇవన్నీ రాస్తా. 2 into 2 into 23, 2 టైమ్స్ అనగా 2 square into 23 to the power of 1. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 510 92. ఇప్పుడు రాసినప్పుడు ఇందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని రాస్తాం. 2 3 5 17 23. 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 2 ఒకసారి రాస్తాం. ఉన్న ఫ్యాక్టర్స్ 2 3 5 17 23 రాసేస్తాం. ఇక్కడ 2లో మన ఎల్సిఎం అనుకున్న హైయెస్ట్ అన్నాం కాబట్టి 2 to the power of 1, 2 to the power of 2.
ఇలా హైయెస్ట్ పవర్ ఏదో 2 స్క్వేర్. ఇంకా 2 స్క్వేర్ 3 1 ఉంది కదా, 3 to the power of 1, 5 to the power of 1, 17 to the power of 1, 23 to the power of 1. 2 square అంటే 4. 3 5 17 23 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 23,460 ఇది వచ్చింది. నెక్స్ట్ HCF ఆఫ్ 510 92. ఇందులో కామన్ ఫ్యాక్టర్ 2. మనకు HCF అనగానే హైయెస్ట్ లీస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఇందులో 1 తీసుకుంటాం. 2 to the power of 1 ఈక్వల్ టు 2. అంటే HCF 2 వచ్చింది. LCM 23,460. నెక్స్ట్ ఏం చేయాలి? LCM ఇంటూ HCF కనుక్కోవాలి. 23,460 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 46,920 వచ్చింది. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 510 ఇంటూ 92 రెండు మల్టిప్లై చేస్తే 46,920 రెండు ఈక్వల్గా వచ్చింది. Therefore, LCM and HCF is equal to 510 into 92. ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, 36 54 చూద్దాం. దీని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 336 చూడండి. 336 3తో చూస్తే 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 2తో 2 5s are 10, 2 6 are 12. నెక్స్ట్ మళ్ళీ 2తో చూస్తున్నాం. 2 2s are 4, 2 8s are 16. 2తో 2 1s are 1, 2 4s are 8. మళ్ళీ 2తో చూస్తే 2 7s are 14. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేద్దాం. ఇప్పుడు 2 ముందు రాస్తున్నాం. 2 4 times. 2 into 2 into 2 into 2. Next 3 into 7. ఎక్స్పోనెంట్ ఫార్ములా రాస్తే 2 4 times ఉంది ఇక్కడ. 2 to the power of 4 into 3 to the power of 1 into 7 to the power of 1. ఇప్పుడు నెక్స్ట్ 54. 54 ఫ్యాక్టర్స్. 2 2s are 4, 2 7s are 14. నెక్స్ట్ 3తో చూస్తున్నాం. 3 9s are 27. మళ్ళీ 3 3s are 9. ఇప్పుడు ఇవన్నీ రాస్తున్నాం. 2 into 3 into 3 into 3 3 times ఉన్నాయి. The exponent form 2 to the power of 1 into 3 to the power of 3. నెక్స్ట్ LCM కనుక్కోవాలి. LCM of 336 54. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనే రాస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 7 2 3 కాబట్టి 2 into 3 into 7 రాస్తున్నాం. ఇందులో 2కి హైయెస్ట్ ఫామ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. హైయెస్ట్ ఫామ్ 4. 3కి 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. రెండిట్లో హైయెస్ట్ ఫామ్ 3. 7 ఒకటే ఉంది, 1. 2 to the power of 4 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 4s are 8 2s are 16. 3 27. 3 into 3 into 3 27 into 7 మల్టిప్లై చేస్తే 3024. ఇది LCM. నెక్స్ట్ HCF ఆఫ్ 336 54. ఇప్పుడు HCFలో కామన్ ఉన్న ఫ్యాక్టర్ ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. అలాగే ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. ఇవి రెండు కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి 2 into 3 రాసాం. HCFలో లీస్ట్ వాల్యూ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. లీస్ట్ వాల్యూ 1 కాబట్టి 1. అలాగే 3 to the power of 1 ఇక్కడ 3 to the power of 3. రెండిట్లో లీస్ట్ వాల్యూ 3 to the power of 1. సో 2 into 3 6. ఇక్కడ LCM వచ్చింది, HCF వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? LCM into HCF. LCM into
HCF ఈక్వల్ టు 3024 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 8144 వచ్చింది. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు టూ నెంబర్స్ ఉంది 336 54 336 ఇంటూ 54 మల్టిప్లై చేస్తే ఇది కూడా 18144. therefore LCM into HCF is equal to 336 into 54. ఓకే, ఈ విధంగా చేయాలి.